హాయ్ ఆల్, వెల్కమ్ టు YeMee TechTrendz. ఈరోజు మనము యూట్యూబ్ క్రియేట్ అనే యాప్ గురించి అయితే తెలుసుకుందాం. లేటెస్ట్గా మనకైతే యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. మనం కైన్ మాస్టర్ ఇంకేదో యాప్స్ తీసుకుంటే వాటికి వాటర్ మార్క్ వస్తుంది. మనంతా కాకుండా ఇదే మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దీనికి వాటర్ మార్క్ అయితే రాదు. మనం ముందుగా అయితే యూట్యూబ్ క్రియేట్ యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏ వీడియో అయితే అవసరం ఉందో అది మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. గ్యాలరీకి వెళ్ళేసి సో నేను చేస్తున్నాను, కన్వర్టింగ్ అవుతుంది ఫైల్ అనేది. సో వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఇదైతే టైం లైన్ అనమాట. చూస్తున్నారు కదా, నేను క్లిక్ చేశాను. పైన మనకి అది కట్ బార్ ఉంటుంది. అది కట్ చేస్తే కనుక మనం క్లిప్పింగ్ అనేది మనము స్ప్లిట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షను తర్వాత చూడండి స్ప్లిట్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఇప్పుడు పైన ఆప్షన్ ఉంది కదా, కట్ చేశాను. ఇంకొక క్లిప్ ఉండే అది మనం కట్ చేసాము, డిలీట్ చేసాము. కింద ఫిల్టర్స్ చూద్దాము. ఈ కిన్ని రకాల ఫిల్టర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. అందులో మనకు కావాల్సినటువంటి ఫిల్టరైజేషన్ అయితే మనం చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకి అవైలబుల్ నుంచి ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ ఎఫెక్ట్ అయితే సో మనం కావాల్సినటువంటి ఎఫెక్ట్స్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి అడ్జస్ట్ అనమాట. తర్వాత దాన్ని మనము బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, షేడ్స్ ఇట్లా మనకు కావాల్సినటువంటి రకంగా మనము బ్లాక్ పాయింట్, సాచురేషన్, వామ్త్, తర్వాత ఇట్లా మనము స్కిన్ టోను, షార్పెన్, విగ్నెట్, ఒపేసిటీ చూడండి. ఒపేసిటీ మొత్తం తగ్గిస్తే ఎలా ఉందో దీన్ని మీకు కావాల్సినటువంటి రకంగా అయితే మనము దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పీడ్ అనేది కూడా మనకి వీడియో ఫైల్ అనేది ఎక్కువ ఉంటే కనుక మనం స్పీడ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసి మనము ఒరిజినల్ ఫైల్ తగ్గించాలి, తర్వాత వాయిస్ ఓవర్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాల్యూమ్ తర్వాత ఆడియో క్లీనప్ అనేది మనం వన్స్ రికార్డ్ చేసిన తర్వాత మన ఆడియో అనేది క్లీనప్ అయిపోతుంది. తర్వాత రొటేట్, రీప్లేస్, రీఅరేంజ్ ఇదంతా కూడా మీకు తెలిసిందే. తర్వాత ఓవర్లే అంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ మీద ఇంకేదైనా ఫోటో పెట్టుకోవాలనుకుంటే గ్యాలరీకి వెళ్ళేసి మనం క్లిక్ చేసుకుంటే కనుక అది మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. మనం దానిపైన అది బ్యాక్ వర్డ్ వెళ్ళాలా, ఫ్రంట్ వర్డ్ వెళ్ళాలి మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత టెక్స్ట్ చూద్దాము. ప్లెయిన్ టెక్స్ట్లో తీసుకుంటే ఇక్కడ మనం దివాళీ అనేది టైప్ చేస్తున్నాను నేను చూడండి. మనం ఎందుకంటే దివాళీ గురించి కాబట్టి. తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. తర్వాత దీంట్లోకి వెళ్తే మాత్రం డిఫరెంట్ ఎగ్జిస్టింగ్ స్టైల్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. దీన్ని ఒకటి మనం తీసుకుందాము. YeMee TechTrendz అయితే ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను నేను. చూడండి ఈ స్టైల్ నేను క్లిక్ చేసుకొని YeMee TechTrendz అనేది ఇచ్చేసిన. సో డన్. వన్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనం కిందికి పైన జూమ్ ఇన్ అవుట్ చేస్తే కనుక మనకి ఫాంట్స్ అయితే తగ్గిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ప్లెయిన్ టెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. దివాళీ అనేది టైప్ చేస్తున్నా చూడండి. డన్ అన్న తర్వాత మనకి ఈ ఏదైతే మనము టెక్స్ట్ ఇచ్చినామో ఆ టెక్స్ట్ ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్ చూడండి సైజ్ అయితే మనము ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. చిన్నగా అయిపోతుంది చూడండి, పెద్దగా అయిపోతుంది. తర్వాత డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్స్లో అయితే అసలు అవైలబుల్ నెంబర్ ఆఫ్ స్టైల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. లాంగ్వేజెస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకు తెలుగు తీసుకొని తర్వాత మనకి ఇష్టమైన కలర్లో అయితే మనము ఫాంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సెరిఫ్ తీసుకున్నాను. తర్వాత కలర్ తీసుకుందాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కలర్ అనమాట. సో కలర్ అయితే రెడ్ కలర్ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. సో దీని మీద మంచిగా కనిపించడానికి కలర్ అయితే రెడ్ కలర్ తీసుకుని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఈ రెడ్కి బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకుందాము. చూడండి ఇట్లా కనిపిస్తుందో. సో తర్వాత అవుట్లైన్ బ్లాక్ తీసుకుందాము. చూడండి దానికి ఫాంట్కి. తర్వాత ఈ షాడో తీసుకుంటే బ్యాక్వర్డ్ షాడో వచ్చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ స్టైల్లో అయితే మనకి ఇవి అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకు సరిపోయిన తర్వాత డన్ కొట్టేస్తే అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా యానిమేషన్ అనమాట. స్టార్ట్ ఎక్కడ యానిమేషన్ అవ్వాలి, తర్వాత ఫినిష్ ఎక్కడ అవ్వాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ రొటేట్ అనమాట. రొటేషన్ ఆ ఫాంట్ అనేది ఎటు రొటేషన్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే మూవ్ ఇన్ ఆ తర్వాత మూవింగ్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ తర్వాత డిలీట్, మనకి ఆ ఫాంట్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా డూప్లికేట్ ఇలా మనమైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. తర్వాత స్టిక్కర్స్ చూద్దాము. మనకి లైక్ షేర్ బటన్, తర్వాత స్టిక్కర్స్ అట్లా కావాల్సినటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టు మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెసివ్ స్టిక్కర్స్ అయితే మనకి చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఈ ఫీచర్, ఈ ఆప్షన్, ఈ అప్లికేషన్ అయితే. ఎందుకంటే అఫీషియల్గా అయితే మనకు యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి. తర్వాత జిఫ్స్ చూద్దాము. మనకు యూట్యూబ్ మనము వీడియోకి తగ్గట్టుగా మనకు కావాల్సినటువంటి జిఫ్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఎమోజీస్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ సంబంధించినటువంటి మన వీడియోకి మనము ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టుగా మనము ఈ ఎమోజీస్ అయితే మనము సెట్ చేసుకోవచ్చు. వన్స్ మనకి ఇది అయిపోయిన తర్వాత చూడండి మనం అక్కడే కర్సర్ ప్రెస్ చేస్తే కనుక మనకు
బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అయితే డిక్రీజ్ ఇంక్రీజ్ అయితే అవుతాయి అనమాట. తర్వాత సౌండ్స్ చూద్దాము. మ్యూజిక్ చూస్తే కనుక ఇక్కడ నంబర్ ఆఫ్ మ్యూజిక్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. అవి డిఫరెంట్ జోనాస్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి హిప్ హాప్, పాప్, R&B, సోల్, డాన్స్, రాక్, లాటిన్, తర్వాత ఫోక్ సాంగ్స్, జజ్, ఫ్యామిలీ, ఇట్లా మనకి సిచ్యువేషన్ తగ్గట్టు మన మ్యూజిక్స్ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కొన్నో కాపీరైట్ అనమాట. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, అప్పుడప్పుడు మధ్యలో మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత యూజర్ మ్యూజిక్ అనమాట, మనకి ఎగ్జిస్టింగ్ మనం డౌన్లోడ్ చేసుకునే ఉంటే కనుక చేసుకోవచ్చు. తర్వాత వాయిస్ ఓవర్, మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇప్పుడైతే వాయిస్ ఓవర్తోనే చేస్తున్నాను. తర్వాత క్యాప్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అనమాట. ఇవైతే ఇందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. యూట్యూబ్ క్రియేట్ యాప్లో వచ్చినటువంటి డిఫరెంట్ మనకి అవైలబుల్ ఉంది. తర్వాత వన్స్ మనకి కంప్లీట్ అయిన తర్వాత మనకి పైన 3 డాట్ మెన్యూ క్లిక్ చేస్తే కనుక ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. దాన్ని మనము ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేసుకొని షార్ట్ అయితేనేమో 9:6, తర్వాత లాంగ్ అయితేనేమో 16:9 అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదంతా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను జనరల్గా మీకు. అయిపోయిన తర్వాత చూడండి, సో ఓవరాల్గా అయితే మీకు అలా చూపించాను అనమాట, మీకు ఒకసారి అర్థం కావటానికి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇది చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆస్పెక్ట్ రేషియో నేను క్లిక్ చేస్తున్నాను. ఆస్పెక్ట్ రేషియో తీసుకొని 6:9 లాంగ్ వీడియోస్కి, 9 షార్ట్స్కి, 1:1 అనేది ఇన్స్టా వాటికి అవసరం అవుతుంది. కాబట్టి ఆ మెజర్మెంట్స్లో మీరు తీసుకొని వన్స్ మీరు క్లిక్ మనం వన్స్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే రెడీ టు వాచ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ సేవ్ అయిన తర్వాత కూడా మనము యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ వీడియోస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.